ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవబోతుందని పేర్కొన్న ఖమ్మం జిల్లా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 400 ఎంపీ స్థానాలు గెలవబోతుందని, మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీనే కొనసాగుతున్నారని ఆయన జోష్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు మంచి స్పందన వస్తుందని, కొవ్వూరు రైల్వే లైన్ కు తన వంతు కృషి చేస్తానని, భద్రాచలం దేవాలయ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, విద్య, వైద్య రంగానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అభ్యర్థి ఇంకే ఓటు వేయాలి. బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వారదని తెలిసిపోతుందని ఆపడం జరుగుతుంది. కొన్ని వేల ఇల్లు శాంక్షన్ చేస్తే 100 ఇల్లు కట్టడం జరుగుతుంది. కొన్ని స్కీమ్లు అయితే ఇక్కడ నోచుకునే లేదు. బీమా పథకం కానీ ఇంప్లిమెంటే చేయట్లేదు. ఇవన్నీ ప్రజలు తెలుసుకొని మాకు ఇంకోటి ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఏంటంటే మేము ఎప్పుడైతే ప్రజల దగ్గర పోతున్నామో గత వారం విస్తృతంగా మేమైతే ఎప్పుడైతే అభ్యర్థి ప్రకటించినప్పుడు మళ్ళీ రెండోసారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారే నాకు చెప్తున్నారు, వారు ఎందుకు మోడీకి ఓటేస్తాను. ఏ బండి కానీ, ఏ దుకాణం కానీ, ఎవరినైనా తల్లిని కానీ, అవ్వని కానీ, తాతని కానీ, అయ్యా నువ్వేం చెప్పొద్దు, బాబు నువ్వేం చెప్పొద్దు, నీకు ఈసారి మేము ఓటేస్తాం, నీకేస్తే మోడీ గారికి వేసినట్టే, నిన్ను గెలిపించుకుంటే మా ఖమ్మం మా స్వార్థం కోసం ఈసారి మేము ఎవరి మోసాలు మేము నమ్మం. ఈ పిచ్చి పిచ్చి గ్యారంటీలన్నీ మేము నమ్మం. గ్యారంటీ అంటే మోడీ గారి గ్యారంటీ. ఖచ్చితంగా మేము ఇంత సురక్షితంగా ఇక్కడ ఉన్నాము అంటే అది ప్రపంచంలో భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు కూడా ఇప్పుడు భారతదేశాన్ని దాన్ని చేయాలంటే 1-2 సార్లు ఆలోచించి, కయ్యానికంటే స్నేహానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అవన్నీ మాకు తెలుసు. నేను ఆశ్చర్యపోయిన, ఒక పూలు అమ్ముకునే అక్కడ ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు సెక్యూరిటీ గురించి, మిజైల్స్ గురించి, బార్డర్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన నాకు చెప్తున్నా. ఇవన్నీ మోడీ గారు ఇచ్చారు కాబట్టి ఈసారి మీరు అడిగే పని లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము ప్రజలందరూ, మీద బలహీన బడుగు వర్గాలందరూ, హరిజన సోదరులు, గిరిజన సోదరులు, గిరిజన ప్రజలు అందరూ ఒకటే మాట, ఈసారి మేము మోడీ గారికి వేస్తున్నాం, మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తున్నాం. ఇది మా కోసం, మా అభివృద్ధి కోసం. ఇది న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ఈసారి సంపూర్ణంగా ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారు. జై హింద్, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.